ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక. నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. స్వాతి సోమనాథ్ శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి. ఆమె సంప్రదాయానికి చీర కట్టినట్టుగా ఉంటారు. 20 ఏళ్ల క్రితమే వాత్సాయన కామసూత్రను కూచిపూడి నాట్యంలోకి తీసుకొచ్చారు. మీకున్న అందానికి, ప్రతిభకి, పేరుకి ఎంతో మంది ప్రముఖులు పెళ్లి చేసుకుంటామని, ప్రేమిస్తున్నామని వెనకబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ రోజుల్లో డాన్స్ మీదే ఉంది. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా కేవలం డాన్స్ డాన్స్ డాన్స్. కామసూత్ర మొదలు పెట్టే టైంకి మీకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. అలాంటి టాపిక్ తీసుకుని మళ్ళీ నృత్య రూపకాలు చేసి స్టేజ్ మీద ప్రదర్శిస్తే నెగిటివ్ అవుతుందేమో భయం కలగలేదా మీకు? శృంగారం మోక్షానికి ఒక మార్గం, అందులో కామసూత్ర ఒక భాగం. కామసూత్ర అన్నది బ్రాండ్, ఒక అశ్లీలమైన బ్రాండ్. ద్రౌపది అనగానే పంచభర్తృక అని ఆవిడ్ని ఇప్పటికి కూడా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి ద్రౌపదిని కూడా మీరు కామసూత్రలోకి తీసుకొచ్చారు. పురాణాల్లో చాలా ఇష్టమైన క్యారెక్టర్ ద్రౌపది. అంతమంది భర్తలు ఏ ఆడదానికి లేదు. 5 భర్తలతో కాపురం చేస్తున్నారు, 5 పిల్లల్ని కంది. ఆఖరికి మహాప్రస్థానం టైంలోనే ఆవిడకి ఏం మిగిలింది? మహాపాపం చేసింది, అందుకు ముందర ఆవిడ పోయింది అని చెప్తాడు. చాలా టచింగ్. శృంగారం అంటే మనకి ఇంటర్నల్ గా ఉన్న ఒక ఇంట్రెస్ట్ కూడా వీటన్నిటికీ ఒక కారణంగా మనం భావించవచ్చు. శృంగారం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావన. శృంగారం ఇస్ నాట్ పోర్నోగ్రఫీ, అది మాత్రం గుర్తుంచుకోండి దయచేసి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వాతి సోమనాథ్ శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి. ఆమె సంప్రదాయానికి చీర కట్టినట్టుగా ఉంటారు. చూడ్డానికి ట్రెడిషనల్ గానే కనిపిస్తారు, కానీ ట్రెండ్ సెట్టర్. 20 ఏళ్ల క్రితమే వాత్సాయన కామసూత్రను కూచిపూడి నాట్యంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అనేక రకాలుగా కూచిపూడి బ్యాలెలో కామసూత్రని చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అర్ధనారీశ్వర పేరుతో మళ్ళీ వాత్సాయన కామసూత్రాలను తన శిష్యులతో ప్రదర్శిస్తూ ఉన్నారు. అసలు చాలా కాలంగా స్వాతి సోమనాథ్ గారు మీడియాకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆవిడ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అయితే కళల్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న అత్యున్నత పురస్కారాలు ఆమెకు ఎందుకు దక్కలేదు? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వాతి గారు. స్వాతి సోమనాథ్ గారితో మాట్లాడి ఈరోజు ఆవిడ ప్రొఫైల్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే స్వరూప. వాత్సాయన కామసూత్రకి మీకు ఏంటి ఇంత అవినాభావ సంబంధం? ఎందుకంటే నిన్న మొన్న మొదలైన ప్రయాణం కాదు ఇది. 2 దశాబ్దాలుగా మీరు కామసూత్రతో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఎందుకు మీకు కామసూత్ర అంటే ఇంత ఇంట్రెస్ట్? అంటే యాక్చువల్లీ 2003లో మొదటి ప్రదర్శన ఇచ్చాను. అప్పుడు నేనే చేశాను రవీంద్ర భారతిలో. మీడియా ఇచ్చిన హైప్కి ఐ వాజ్ వెరీ బాగా అనిపించింది. డెఫినెట్లీ మనకి మంచి పేరు వస్తుందంటే మంచిదే, కానీ మంచి పేరుతో పాటు కొన్ని వచ్చాయి కూడాను, దెబ్బలు కూడా తగిలాయి. బట్ అదేం పర్వాలేదు, ఎందుకంటే మనకి కొంతమంది ఎప్పుడైనా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తేనే మనం నేర్చుకుంటూ ఉంటాం ఆల్వేస్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్ టు లెర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీఆర్ మన క్రిటిసిజం గురించి. అయితే నేనేం పేర్లు మార్చేం చేయలేదు. కామసూత్ర 2003లో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ప్రదర్శనలు ఇచ్చేసి ఆపేశాను నేను. కారణం ఏంటంటే నేను ఇక్కడ ఉండకపోవడం హైదరాబాద్లో, అది మెయిన్. నేను సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్కి డైరెక్టర్గా శ్రీకాకుళానికి 2015లో షిఫ్ట్ అవడం వల్ల బ్రేక్ వచ్చేసింది బాగా. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ప్రోగ్రాములు కూడా లేవు. నేను ప్రోగ్రాములు కూడా తగ్గించాను, కామసూత్ర ఒకటే కాదు. అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అర్ధనారీశ్వరం అని ఎందుకు పెట్టానంటే, నాకు కామసూత్ర ఆఖరి సీన్లో మామూలుగా అప్పుడు ఇప్పుడు కూడా నేను పేర్లు మార్చలేదు, సీన్లు మార్చలేదు, రైటరు అదే, మ్యూజిక్ అదే. జగద్గురువులు ఆదిశంకర్లు రాసినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంతో కామసూత్ర ముగిస్తాం. సో ఎందుకు దీనికి అర్ధనారీశ్వరుని పేరు పెట్టకూడదు? ఎందుకంటే వాత్సాయుడు మాట్లాడింది ఆడామగ సంబంధం గురించి. ఆడామగ అన్నది ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ, మనకి ప్రకృతిలో భాగం. ఈ 2 ఎనర్జీలో ఏది లోపించినా ప్రకృతి విధ్వంసం అవుతుంది. కాబట్టి అర్ధనారీశ్వర తత్వం అంటేనే అది ఆధ్యాత్మిక పరంగా శంకరులు చెప్పిన తత్వం. సో దాంతో ముగించాను. అందుకు దానికి అర్ధనారీశ్వరం బేస్డ్ ఆన్ వాత్సాయనాస్ కామసూత్ర అని పెట్టారు. కామసూత్ర మొదలు పెట్టే టైంకి మీకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, 2006లో. అప్పటికే మీరు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు, శాస్త్రీయ కళాకారిణి. అసలు ఇలాంటి టాపిక్ తీసుకొని మళ్ళీ నృత్య రూపకాలు చేసి స్టేజ్ మీద ప్రదర్శిస్తే ఇదేమైనా మనకి నెగిటివ్ అవుతుందేమో
ఇంకేదైనా కాంట్రవర్సీలో ఇరుక్కోవాల్సి వస్తుందేమోనని భయం కలగలేదా మీకు? 100% కలిగింది. అది నేనేం అతీతం కాదు, సామాన్య మానవురాలనే. కామసూత్ర మొదలుపెట్టినప్పుడు భయం కలగలేదు, కానీ ఆ ప్రాసెస్లో మాత్రం చాలా బీభత్సమైన భయం కలిగింది. ఎందుకంటే ఒక లెవెల్ దాటిన తర్వాత నేను యాక్చువల్లీ కామసూత్ర ఎలా మొదలుపెట్టానంటే, నేను ఇంగ్లీష్ సాహిత్య ఎంఫిల్ లిటరేచర్లో చేసినప్పుడు నా థీసిస్ పరంగా ఒక చాప్టరు శృంగార టు మోక్ష లేదా సెక్షువాలిటీ టు స్పిరిచువాలిటీ అన్నది, శృంగారం మోక్షానికి ఒక మార్గం అన్న దాని మీద చదవడం జరిగింది. చాలా పుస్తకాలు చదివా, అందులో కామసూత్ర ఒక భాగం. సో చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటి ఇంత మంచి పుస్తకాన్ని కామసూత్రానంగానే మూసుకుని దొంగతనంగా రగ్గులు కప్పుకొని డోర్ దగ్గరికి వెళ్ళి బెడ్రూముల్లోని ఎవరికి తెలియకుండా, పెళ్ళం మొగుడికి తెలియదు, మొగుడు పెళ్ళానికి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు. అప్పటికి నాకు కామసూత్ర అంటే ఏంటో తెలియదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అన్న ఒక ఉద్దేశంతో చదివాను, థీసిస్ రాసేసాను. తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఎందుకు దీన్ని ఒక కూచిపూడి బ్యాలేగా చేయకూడదు అనేసి. ఎందుకంటే అప్పటికే నేను చాలా నృత్య నాటికలు చేశాను. ఆదిశంకరుల జీవిత చరిత్ర మీద నేను చేసిన కూచిపూడిలో ఒకే ఒక నృత్య నాటిక నేను చేశాను. అలాగే ప్రణయవరూధిని, రాసగోపాల నౌకా చరిత్రం, హిందుత్వ, సౌండ్ ఆఫ్ సైలెన్స్, ద్రౌపది చాలా చేశాను. కానీ దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, కామసూత్ర అన్నది బ్రాండ్, ఒక అశ్లీలమైన బ్రాండ్ అన్నది ఒక అపోహలో ఉంది జనానికి, సమాజంలో ఉంది. మన సమాజం ఆ లెవెల్కి యాక్చువల్లీ అక్కడున్న సమాజం ఇప్పుడు దిగజారింది. మనం వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ కామసూత్ర. బట్ మనం ఖజురాహోకి వెళ్తాము, కోనార్కులకు వెళ్తాము, ప్రపంచం కాదు భారతదేశంలో ఉన్న దేవాలయాలు దాదాపుగా పాత దేవాలయాలన్నిటి మీద కూడా ఈ శృంగారపరమైన భంగిమలు ఉంటాయి. అయితే అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు గుడికి వెళ్ళి, రాముడి గుడికో శివుడి గుడికో వెళ్ళి ఆ భంగిమలు మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఎందుకు కామసూత్ర పుస్తకాన్ని మనం యాక్సెప్ట్ చేయటం లేదు అన్నది ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఉంది. కామసూత్ర అన్నది ఒక సామాజిక పరమైన శాస్త్రం, ఒక ఏస్థెటిక్, ఒక అలంకార శాస్త్రం, ఒక ఏస్థెటిక్ శాస్త్రం, ఒక ఆధ్యాత్మిక గ్రంథం. రామాయణం ఎలా చదవాలో కామసూత్ర కూడా అలా చదవాలి. ద్రౌపది అనగానే పంచభర్తృక అని ఆవిడ్ని ఇప్పటికి కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి ద్రౌపదిని కూడా మీరు కామసూత్రలోకి తీసుకొచ్చారు. ఏం చెప్పాలనుకున్నారు దాని ద్వారా? ద్రౌపది క్యారెక్టర్ లేదమ్మా కామసూత్రాలు. ద్రౌపది బ్యాలే చేశాను నేను వేరేగా. నాకు చాలా పురాణాల్లో చాలా ఇష్టమైన క్యారెక్టర్ ద్రౌపది. ఎందుకంటే ఆవిడ మహాభారత కాలం నాటికి, ద్వాపర యుగ టైంకి అంతమంది భర్తలు ఏ ఆడదానికి లేరు. ఆవిడది ఇట్స్ ఎ పొలిటికల్ నెసెసిటీ. ఆ భర్తలు అంతమంది ఉండడం అన్నది పొలిటికల్గా చెప్తున్నాను, సోషల్గా చెప్తున్నాను నేను. సో దానికి పురాణం ఎంతమంది ఆవిడ ఏదో వరం కోరుకుంది, పాత జన్మలు, ఇవన్నీ పక్కన పెడితే 5 పంచపాండవులు కలిసికట్టుగా యుద్ధం జరిగి ధర్మస్థాపన చెయ్యాలంటే ద్రౌపది ఈజ్ ద యాంకర్. సో ఆవిడే పొలిటికల్ నెసెసిటీ ఆవిడికి ఆ మ్యారేజ్. ఈ ప్రాసెస్లో ఒక ఆడది పడే తపన, ఒక ఆడది పడే బాధ కరెక్టే. సామ్రాజ్యం బాగుంటుంది, ఆవిడ పట్టపు మహిషి, పట్టపు రాణి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎక్కడో ఆవిడికి ప్రతిసారి కూడా 5 భర్తలతో కాపురం చేస్తున్నది. 5 భర్తల ద్వారా 5 పిల్లల్ని కంది, ఉప పాండవుల్ని. కానీ ఆఖరికి మహాప్రస్థానం టైంలోనే ఆవిడకి ఏం మిగిలింది? ఆవిడ ఫస్ట్ చనిపోతారు. చనిపోతే భీముడు వచ్చేసి ధర్మరాజును అడుగుతాడు, అన్న ఏంటి చచ్చిపోయింది ద్రౌపది, మనం వెళ్ళి కాపాడదాం, ఇలా పడిపోతుంది ఏంటి అని అంటాడు. లేదు ఆవిడ మహాపాపం చేసింది, అందుకు ముందర ఆవిడ పోయింది అని చెప్తాడు ధర్మరాజు. అది నాకు చాలా టచింగ్గా అనిపించింది. అది మహాభారతంలోనే ఉంది, అది నేనేం క్రియేట్ చేయలేదు, ఉంది. ఓల్గా గారు రాశారు దానికి స్క్రిప్ట్ నా బ్యాలేకి. సో ఇన్ఫ్యాక్ట్ నాకు డౌట్ వచ్చి ఆవిడని అడిగాను. సో ఆ పరంగా మహాభారతం చదవడం కూడా జరిగింది. ఎందుకంటే మనం ఒకటి ప్రజెంట్ చేసేటప్పుడు మనం స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు, దానికి నేను సమాధానం గట్టిగా, ఇంతమంది లక్షల మంది మీ సుమన్ టీవీని వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కన్విన్స్ అయ్యేటట్టు నేను చెప్పాలంటే నాకు ఆ స్టాండర్డ్ ఉండాలి. సో ఆవిడ పిల్లలు పోయారు, భర్తలు నానా బాధ పడే ఆవిడ రాజ్యాన్ని నిలబెట్టింది. పుత్రశోకం కన్నా భగవంతుడు ఇంకే బాధ ఇవ్వకూడదు స్త్రీకి, ఇంకా అంతకన్నా శోకం ఏముండదు.
అలాంటి స్త్రీ ఆఖరికి ఆవిడ పాపం చేసింది ధర్మరాజు అంటే ఇంకా ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకు ఆ క్యారెక్టర్ నచ్చి నేను ద్రౌపది బ్యాలే చేశాను. కానీ ద్రౌపది క్యారెక్టర్ మాత్రం కామసూత్రాల్లో లేదు. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న అర్ధనారీశ్వర బ్యాలేలో ఈ కామసూత్రాన్ని ఎలా జోడిస్తున్నారు? అదే నేను చెప్పాను కదా ఇందాకలా, అంటే ఫెమినైన్ మ్యాస్కులైన్ ఎనర్జీస్ అన్నది మనకి ప్రకృతిలో సహజ సిద్ధం, ప్రతిదానికే ఉంటుంది. ఒక నెమలికి కానీ, ఒక చెట్టుకు కానీ, మనిషికి కానీ, పావుకి కానీ అన్నిటికీ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్హెరెంట్, ప్రకృతిలో భాగం అది. అలాంటప్పుడు ఆ ఫెమినైన్ మ్యాస్కులైన్ ఎనర్జీస్ని పార్వతీ శివుడిగా సింబలైజ్ చేశారు శంకరులు, ఆదిశంకరులు. ఓకే, ఆ రెండూ తీసుకొచ్చి కలిపి దానికి శివతాండవంలాగా అర్ధనారీశ్వర స్తోత్రంతో ఎండ్ చేద్దామనేసి, ఎందుకంటే అది అప్రాప్రియేట్ ఫర్ కామసూత్ర. దేని గురించి మాట్లాడారు వాత్సాయనుడు? ఆడ మగ వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీ అందువల్ల ఎలా బాగుపడుతుందని మాట్లాడారు. దీనికి కరెక్ట్గా అప్రాప్రియేట్గా అది కరెక్ట్ అనేసి నేను అర్ధనారీశ్వర స్తోత్రంతో ముగించాను. కాబట్టి బ్యాలే పేరు అర్ధనారీశ్వరం అని పెట్టాను. అర్ధనారీశ్వర బ్యాలేలో మీరు కూడా ఉంటారా? జస్ట్ కొరియోగ్రఫీకే మీరు పరిమితం అయ్యారా? ఈసారి మాత్రం నేను చేయటం లేదు. కొరియోగ్రఫీ అండ్ మొత్తం కాన్సెప్ట్ అంతా నాదే. బట్ అంటే నెక్స్ట్ నా స్టూడెంట్స్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దే ఆర్ పర్ఫార్మింగ్. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? అందరూ ఆల్మోస్ట్ 16 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు. 30 ఏళ్ళు ఏంటి, 50 ఏళ్ళ వరకు. వాత్సాయనుడు రవితేజ ఇస్తున్నారు, ఆయన వాత్సాయనుడుగా, అతనికి దాదాపు 50. అట్లాగే 16 to 50 రేంజ్. అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు? తప్పకుండా తప్పకుండా వాళ్ళే నేర్చుకోవాలి ముందర కామసూత్ర గురించి. ఎందుకని? ఎందుకంటే ఒకప్పుడమ్మా మనకి, ఇప్పుడు మీకు ఈ సోషల్ మీడియా, పుస్తకం కూడా లేని రోజుల్లో ఆడపిల్లకి అష్టవర్షాత్ భవేత్ కన్య అని మనకి శాస్త్రం చెప్తుంది. 8 ఏళ్ళకి ఆడపిల్లకి పెళ్లి చేసేవాళ్ళు. సో చేసినప్పుడు 8 ఏళ్ళ ఒక ముగ్ధకి, ఒక అమాయకమైన ఆడపిల్లకి అత్తింటికి వెళ్ళినప్పుడు భర్తతోటి, అత్తింట్లోని దాసీజనంతో ఎలా బిహేవ్ చేయాలి, పరమగాళ్లతో, పర ఆడవాళ్లతో, ఇవన్నీ కూడా కామసూత్రాన్ని నేర్పుతాం. ఇప్పుడు జనరేషన్కి అది అవసరం. మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి ఏమీ తెలియవు. ఈ జనరేషన్కి తెలిసిందల్లా ఒకటే, ఏంటంటే జీన్స్ వేసుకోవడం, జుట్టు విరబోసుకోవడం తప్పిస్తే ఏదీ తెలియదు ఈ జనరేషన్కి. అది ఆ కల్చర్ అన్నది పేరెంట్స్ షుడ్ కల్టివేట్ దట్ కల్చర్, రీడింగ్ కల్చర్. కామసూత్ర చదివితే అసలు భర్తతో కాదు, మిగతా సొసైటీలో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా చెప్తారు ఆయన. అది దట్ ఈస్ ద గొప్పతనం, ఆ గ్రంథం ఒక గొప్పతనం. వాత్సాయనుడు రాసిన కామసూత్రకి అనేక వెర్షన్స్ వచ్చేసాయి. అయితే మీరు ఏ బుక్ని రిఫరెన్స్గా తీసుకున్నారు? మంచి క్వశ్చన్. ఇది నేను ఎప్పుడైతే బ్యాలే చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు నాకు చాలా పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలు చదివినప్పుడు ఏమైందంటే, అన్ని పుస్తకాల్లో కూడా ఈ బూతు బొమ్మలు అట్రాక్టివ్గా, అంటే ఈ చిన్నపిల్లలకి, యంగ్స్టర్స్కి అట్రాక్టివ్గా ఉండేటట్టు, చిన్నపిల్లలు ఏంటంటే అందరికీ అట్రాక్షన్ అది, ఆ బొమ్మలు చూసి ఒక రకమైన జుగుప్స కలిగింది. ఏంటి కామసూత్ర గ్రంథం ఏంటి, ఈ బొమ్మలేంటి ఇంత చండాలంగా ఉన్నాయి. ఆయన చెప్పారమ్మా, ఇది మళ్ళీ నేను ఐ షుడ్ నాట్ కాంట్రడిక్ట్ మై సెల్ఫ్, నేను కామసూత్రాలు అవన్నీ చెప్తారు ఆయన. నఖక్షతాలని, దంతక్షతాలని, ఆలింగనాలని, చుంబనాలని చాలా చాప్టర్లు చెప్తారు ఆయన. కానీ అవి కేవలం బొమ్మల ద్వారా మనం ప్రొజెక్ట్ చేసి అసలు గ్రంథాన్ని వదిలిపెట్టేశారు. దానివల్ల ఏమవుతుందంటే అదంతా అశ్లీలం అన్న ఒక అపోహ ఏర్పడి మనకి జనాల్లోని ఎవరు చదవడం మానేశారు, చదివినా దొంగతనంగా చదువుతున్నారు. అలా కాదు అని నాకు ఐడియా వచ్చి చాలా పుస్తకాలు రెఫర్ చేస్తే ఆఖరికి రెంటాల గోపాలకృష్ణ గారు వారి పుస్తకం నాకు దొరికింది. అది ఆల్మోస్ట్ చాలా మట్టుకు అథెంటిక్గా ఉంది. అంటే ఆయన కొన్ని శ్లోకాలు కూడా కామసూత్రాల నుంచి రెఫర్ చేసి సంస్కృతంలో ఉన్నవి మనకి అవి వాటిని రాస్తూ దానికి డిస్క్రిప్షన్ ఇస్తారు. సో అందుకు ఆ పుస్తకం తీసుకోవడం జరిగింది. కామసూత్ర గురించి రాయాలి అంటే ఎంతో కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, మీరేమంటారు? ఉండక్కర్లేదు. వాత్సాయనుడు సన్యాసి, మహర్షి, ఎలా రాశారు? అయితే నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, సరదా అయినా. ఇది కామసూత్ర చేసే నాటికి నాకు కూడా పెళ్లి కాలేదు. కామసూత్ర నాకు నృత్యనాటిక స్క్రిప్ట్ ఇచ్చిన బ్నిమ్ గారికి పెళ్లి కాలేదు. మహర్షులకి ఏంటంటేనమ్మా,
మనకి దివ్యశక్తి అంటాం కదా, దాన్ని మనం నమ్మం. కానీ ప్రపంచంలో ఈ గ్రహాలు ఉన్నాయి, పాలపుంతలు ఉన్నాయి, భూమి గుండ్రంగా ఉంది, మనకి ఈ సెంటర్ ఆఫ్ దాన్ని ఏమంటారు గ్రావిటీ ఉంది అని ఇవి ఎలా తెలిసాయి మహర్షులకి? ఒక ఆర్యభట్టాకి కానీ పతంజలి యోగా శాస్త్రం రాయడానికి కానీ ఎలా తెలిసింది? వాళ్ళేం వెళ్ళలేదు కదా. వాళ్ళు ఈ భారతదేశ భూమి మీద కూర్చుని తపస్సు చేసి ఇవన్నీ వాళ్ళు ఒక విజువల్గా, ఒక విజువల్ మీడియాలుగా వాళ్ళు గ్రహించారు. ఆ తపస్సులో తట్టినవే మనకి శాస్త్రపరంగా అందించారు. ఇప్పుడు మనం ఇక్కడ అనుకుంటే మనం ఇప్పుడు కొన్నాళ్ళకి అది కూడా వస్తుంది. ఇక్కడ అనుకుంటే మనం మానస సరోవరం అమెరికాను వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు 5 నిమిషాల్లో. అది వాళ్ళు చెయ్యగలిగారు. అది మనకి నమ్మకం ఎందుకు లేదంటే మనం ప్రతిదీ సైన్స్ ప్రూవ్ చెయ్యాలని. ఎక్కడ సైన్సు ఎక్కడైతే మన మహర్షి ఆగిపోయారో అక్కడ సైన్స్ మొదలవుతుంది. కాబట్టి అన్నీ సైన్స్ పరంగా, సైన్స్ ఇంకా అంత ఎదగలేదు, నిర్మోహమాటంగా చెప్తున్నాము. ఏ సైన్స్ అంత ఎదగలేదు. ఎదగడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనకి తెలిసిందే ఇగో ఈ లైటు, ఈ సిమెంటు, ఈ సోఫానే సైన్స్ అనుకుంటే కరెక్ట్ కాదు. మనమే ఆలోచించుకోండి. ఇప్పుడు లాస్ట్ 50 yearsలో మొబైల్స్ వచ్చాయి, టీవీస్ వచ్చాయి, శాటిలైట్ వచ్చింది. ఇవన్నీ ఎట్లా జరిగింది? అవన్నీ అప్పుడే రాశారు. సో వాత్సాయనుడు ఆయన అనుభవించక్కర్లేదు. ఆయన అన్నీ కూడా తపస్సులోని సమాధి ద్వారా తెలుసుకుని రాశారు. అయితే ఇక్కడ ఇంకో స్టోరీ ఉంది. జగద్గురు ఆదిశంకరుల జీవిత చరిత్రలో ఆయన మండనమిశ్రుడి దగ్గరికి వెళ్ళి ఒక వాగ్యుద్ధం, శాస్త్రపరంగా ఒక చర్చకి దిగుతారు. ఆ చర్చకి దిగినప్పుడు మండనమిశ్రుడి భార్య ఉభయభారతి, ఆవిడ అంత గొప్ప పండితురాలే, సాక్షాత్తు సరస్వతికి అంశ, సరస్వతీ మాతకి అంశ ఆవిడ. మండనమిశ్రుడిని ఈయన ఓడిస్తారు జగద్గురువులు, శంకరులు. కానీ జగద్గురు అన్న బిరుదు ఆయనకి ఎప్పుడు వస్తుందంటే, నీకెప్పుడు వస్తుందంటే నువ్వు నన్ను ఓడిస్తే అంటారు ఉభయభారతి. నా భర్తను ఓడించావు, అందులో సగం నేను, అదే అర్ధనారీశ్వరం, అందులో సగం నేను. కామసూత్ర రాసిన వాత్సాయనుడు సన్యాసి అని ఇప్పుడు మీరే చెప్పారు. అలాగే అసలు ఈ కామసూత్ర బ్యాలే స్టార్ట్ చేసే టైంకి మీకు మ్యారేజ్ కూడా కాలేదు. అంటే ఇలా చాలా మంది ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు. అంటే సెక్స్, అలాగే శృంగారం అంటే మనకి ఇంటర్నల్గా ఉన్న ఒక ఇంట్రెస్ట్ కూడా వీటన్నిటికీ ఒక కారణంగా మనం భావించవచ్చా? డెఫినెట్గా అమ్మా, శృంగారం ఇస్ సంథింగ్ బేసిక్ ఇన్స్టింక్ట్. అది చెప్పక్కర్లేదు. అది చదివితే రాదు, అది చూస్తేనో రాదు. ఇట్స్ నాట్ పోర్నోగ్రఫీ. శృంగారం ఈజ్ నాట్ పోర్నోగ్రఫీ. అది మాత్రం గుర్తుంచుకోండి దయచేసి. పోర్నోగ్రఫీ ఈజ్ ఎంటైర్లీ వల్గర్. శృంగారం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావన. మనం కాదు చెప్పింది, మన పూర్వీకులు సాక్షాత్తు శంకరులు, ఆదిశంకరులే అమ్మవారి వర్ణన అద్భుతంగా ఆవిడని వర్ణిస్తారు. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి, నడుము ఎలా ఉంది, పాదాలు ఎలా ఉన్నాయి, అదంతా శృంగారపరమైన భావనమ్మ. శృంగారం అంటే ఇట్స్ నాట్ జస్ట్ సెక్స్. శృంగారం అంటే ఒక అద్భుతమైన ఆనందం, ఆధ్యాత్మికమైన భావన. 2006లో కామసూత్ర బ్యాలే స్టార్ట్ చేసే టైంకి మీకు ఎంతో పేరు వచ్చింది. అప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అయినా సరే కామసూత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు? పబ్లిసిటీ కోసమా? నాకింత ధైర్యం ఉందని చెప్పడానికా? దీన్ని తెగువగా చూపించాలి అనుకున్నారా? సాహసం అని మీకు మీరే అనుకున్నారా? ప్రపంచంలో ఎవరూ చేయలేనిది నేను చెయ్యాలి అని లోపల ఇంటర్నల్గా ఉన్న తపనే ఇక్కడి వరకు తీసుకొచ్చిందా? లాస్ట్ ఇస్ కరెక్ట్. లోపల ఇంటర్నల్గా నాకు ఒక ఐడియా ఎప్పుడు ఉండేది. వెంపటి చినసత్యం గారు అప్పుడు మాస్టర్ గారు మంచి బ్యాలెన్స్ చేసేవాళ్ళు. ఆయన పద్మావతి శ్రీనివాసం చాలా గొప్ప చండాలిక. ఆయన చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ మనం చేస్తే పెద్ద రాణింపుకు రావు. ఈజ్ అ మాస్టర్. సో అదే సబ్జెక్ట్ మనం తీసుకుని ఎందుకు మనం చెయ్యాలి, మనం డిఫరెంట్గా ఎందుకు ఆలోచించాలి. స్వాతి సోమనాథ్ అన్న బ్రాండ్ క్రియేట్ చేయాలి. కాబట్టి అప్పటికే నేను తీసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ప్రణయవరోధిని, అట్లాగే నౌకా చరిత్రం, ఆదిశంకరుల జీవిత చరిత్ర, ఇవన్నీ రాసగోపాలం, జయదేవుడి మీద అష్టపదులు. ఆయన ఏ సబ్జెక్ట్స్ అయితే చేయలేదు అవన్నీ నేను చేశాను. ఈ తపన నాకు మొదలైన తర్వాత ప్రపంచంలో ఎవరూ చేయలేని మనం చెయ్యాలి. లక్కీగా కామసూత్ర దొరికింది. దానికి మీడియా ఇచ్చిన అఫ్కోర్స్ పబ్లిసిటీ, అది ఇట్ యాడెడ్ అప్. అది డెఫినెట్లీ సాహసమే అంటాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా కామసూత్రాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు ప్రజల్లో. అది మనం ఏదో అడ్వాన్స్డ్ అనుకుంటాం కానీ మనమేం కాదు, అడ్వాన్స్డ్ కాదు. మనం లేదు, మన పూర్వీకులు చాలా అడ్వాన్స్డ్.
మనం చాలా నారో మైండెడ్ అయిపోయాం. మీరు ఒక క్లాసికల్ డాన్సర్, మీరు ఒక విమెన్, అప్పటికి పెళ్లి కాలేదు, మీకు అవివాహిత, పైగా వీటన్నిటికీ మించి శ్రీకాకుళం జిల్లాలోని దూసి అగ్రహారం నుంచి వచ్చిన బ్రాహ్మణ మహిళ. అలాంటిది కామసూత్రం మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేసింది? ఇట్ ఈస్ ట్రూ. నేను ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టిన తర్వాత బ్యాలే చెయ్యాలి అనుకున్నప్పుడు మా మదర్కి ఇంట్లో కూడా ఎవరికి ఫ్యామిలీకి కూడా తెలియదు. పుస్తకం నేను కూడా కవర్ చేసే చదివా. నేను ఎందుకు అబద్ధం చెప్పాలి, అది నిజం. ఇంట్లోని మొత్తం స్క్రిప్ట్ తయారయ్యేంత వరకు కూడా నేను పుస్తకం కవర్ చేసే చదివా. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నిమ్ గారు మాకు స్టోరీ, ఆయన స్క్రిప్ట్ రాశారు, అంటే డాన్స్కి పరంగా దాన్ని కన్వర్ట్ చేశారు. సో మేము డిస్కస్ చేసేటప్పుడు, వారి ఇంటికి వెళ్ళి నేను డిస్కస్ చేసేటప్పుడు, అమ్మ గ్రంథం ఏదన్నా ట్రాన్స్లేషన్ ఉంటే నువ్వు దేన్ని ఫాలో అవుతున్నావు ఒకసారి నాకు పంపించు, పంపిస్తే నేను దాని బేసిస్ ఆధారంగా రాస్తానన్నాను. సరే అని నేనేం చేశాను అంటే రెంటాల గోపాలకృష్ణ గారిది పుస్తకం కవర్ లేకుండా పంపించాను. కారణం ఏంటంటే అది నేను అంత ఆలోచించాల, మామూలు పుస్తకం దొరికింది ఆయనకు పంపించేశాను. ఆయన తర్వాత అప్పుడు ల్యాండ్లైన్లే ఉన్నాయి, మొబైల్స్ లేవు. ఆయన ఫోన్ చేసి, నువ్వేంటమ్మా ఇలాగా పుస్తకం కవర్ లేకుండా పంపించావు, ఇంట్లో నా చెల్లెలు ఉంది, నా సిస్టర్స్ ఉన్నారు, నా తల్లి ఉన్నారు, నువ్వు ఇలా పంపిస్తే ఎట్లాగా, నేను రాయాలి కదా, చదవాలి కదా అన్నారు ఆయన. నిమ్ గారు అంటే ఆయన ఒక క్వశ్చన్ నన్ను ఆలోచనకి దారి తీసింది. ఇప్పుడు మేము చేసేది నిమ్ గారి బెడ్రూమ్లోనో స్వాతి సోమనాథ్ బెడ్రూమ్లోనో మేము ప్రదర్శించటంలా. ఎక్కడ ప్రదర్శిస్తున్నాము? ఒక 1000 మంది ఉండే రవీంద్ర భారతి వేదిక మీద లైవ్గా ప్రదర్శిస్తున్నాం. అది డిజిటల్ మీడియా కాదు, డాన్స్ పరంగా, కూచిపూడి నృత్య పరంగా ప్రదర్శిస్తున్నాం. సో రేపు పొద్దున రాయడానికి బ్రిమ్ము బాధపడి, చెయ్యడానికి నేను భయపడి చేస్తే జనాలకి ఎట్లా మేము కన్విన్స్ చేయగలుగుతాం? అంటే స్వాతి సోమనాథ్ నిమ్మే భయపడినప్పుడు ఇంకా మీరు మాకేం చెప్తున్నారని అంటారు ఎవరన్నా, న్యాచురల్ అది. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, కవర్ ఎందుకు చేయాలి నిమ్ గారు, అసలు లెటస్ డిస్కస్ దిస్ ఓపెన్లీ. ప్రతి చాప్టర్ రోజు డైరెక్ట్గా కూర్చునో ఫోన్లోనో డిస్కస్ చేద్దాం, మూసి కాదు, అమ్మగారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి అన్నారు. ఆవిడ మహాపండితురాలు, నిమ్ గారి మదరు. ఆవిడ దానిలో కొన్ని సలహాలు కూడా ఆయనకి చెప్పారు. అదమ్మా, దట్ ఈస్ కామసూత్రం. నిమ్ గారు ఓ రచయిత, కవి, కార్టూనిస్ట్, మల్టీ టాలెంటెడ్ వారు. అయితే చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. మీ కామసూత్ర సిరీస్లోకి ఆయన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అప్పటికి నిమ్ గారు ఇస్ అ వెరీ గుడ్ రైటర్, ఎస్పెషల్లీ డాన్స్కి ఆయన బాగా అడాప్ట్ అయ్యే రైటర్. ఆయన డాన్స్కి రాయడం కొంచెం కష్టమైన పని, ఎందుకంటే ఆ తాళానికి అనుగుణంగా లయప్రధానంగా అట్రాక్టివ్గా రాయాలి. సో నేను అప్పటికి ఆచార్య తిరుమల గారు నాకు రాశారు నా బ్యాలేస్ అన్నీ. ఆయన పోయిన తర్వాత నేను మంచి రైటర్ గురించి వెతుకుతున్న సందర్భంలో నిమ్ గారు పరిచయం అయ్యారు. ఎప్పుడైతే నేను ఒకళ్ళిద్దరిని అడిగాను, నేను రాయమని చెప్పారు కామసూత్ర, రాయన చెప్పడం ఇదేంటి ఎవరూ రాయటం లేదు, ఇది చేయడం ఎలాగన్న ఒక ప్రాబ్లం నాకు వచ్చింది. అడగంగానే నిమ్ గారు వెంటనే ఒప్పుకున్నారు. కాబట్టి ఆ ప్రస్థానం అలా మొదలైంది. అంతే తప్పిస్తే ఆయన నన్ను ఎంచుకోలేదు, నేను ఆయన్ని ఎంచుకోలేదు. వాత్సాయనుడే మా ద్వారా చేయించారేమో అనిపిస్తుంది నాకు. శృంగారం, ప్రణయరసం అనగానే మనకి రతి మన్మధులు గుర్తొస్తారు. మరి వారిని ఎప్పుడు తీసుకురాబోతున్నారో మీ కూచిపూడి సిరీస్లోకి? రతి మన్మధులు, గిరిజా కళ్యాణం మనకుందమ్మా. కూచిపూడి బ్యాలే ఉంది, పాతది, చాలా గొప్ప బ్యాలే అది. దానికి వేదాంతం రాఘవయ్య గారు ఇన్ఫ్యాక్ట్ రహస్యం సినిమాలో దాన్ని 15 నిమిషాలు సుశీల ఘంటసాల సంగీత దర్శకత్వంలో ప్రజెంట్ చేశారు ఆయన కూచిపూడి శైలిలోనే. సో అందులో రతి మన్మధుడు దహనం, రతి విలాపం అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను చేసేది కామసూత్రాల్లోని ప్రతిదీ శృంగారపరమే. సో రతి మన్మధులు ఆల్మోస్ట్గా సింబాలిక్గా నాయకులు పరకాయ ప్రవేశమే చేసి ఉంటారు, వేరేగా వాళ్ళని తీసుకురావక్కర్లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వాత్సాయన కామసూత్ర పుస్తకాలని పబ్లిక్గా చదివే వాళ్ళు లేరనే చెప్పుకోవచ్చు మనం. అయితే మీరు అలాంటిది ఇంత లక్షలాది మంది వీక్షించే స్టేజ్ మీదకి కూచిపూడి అనే ఒక శాస్త్రీయ నృత్యం ద్వారా ఈ కామసూత్రాన్ని తీసుకొచ్చారు. మీరు దీనికి సంబంధించి అందుకున్న గొప్ప ప్రశంసలేంటి? ముందర బిగినింగ్లోని చాలా వచ్చింది, అంటే ఇదేంటి కూచిపూడి నృత్య శైలిలో చేయడం ఏంటి, కామసూత్ర పేరు పెట్టడం ఏంటి, చాలా వచ్చాయి. కానీ గొప్ప ప్రశంసలు ఏంటంటే నాకు పండితుల నుంచి వచ్చింది. చాలామంది పండితులు నాకు ఫోన్ చేసి, ఎస్
నువ్వు కరెక్ట్ చేసావమ్మా అని చెప్పారు. ఆ రోజున నాకు తెలిసి నాకు అంతకన్నా సంతోషకరమైన రోజు లేదేమో అనిపిస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఎవరైతే జ్ఞానము విజ్ఞానము రెండు ఉన్నవాళ్ళు మనకి ఫోన్ చేసి అమ్మ నువ్వు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని చెప్పినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ గుడ్ అటెంప్ట్ డెఫినెట్లీ. కామం మదం ఎక్కువైతే ఎంత నష్టం జరుగుతుందో మన పురాణాల్లో కూడా చూసాము, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మరి మీ బ్యాలేజ్ ద్వారా ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ ఉండదు అంటారా? ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇప్పుడు వాత్సాయనుడు మొదటి చాప్టర్లోనే పురుషార్థాల గురించి చెప్తాడు. ధర్మ అర్థ కామ మోక్షాలు. సో ధర్మం ద్వారా అర్థాన్ని డబ్బు సంపాదించి, అర్థం ద్వారా కామం డిజైర్, అది శృంగారం కావచ్చు, ఒక మెటీరియలిస్టిక్ డిజైర్ కావచ్చు, అది నెరవేర్చుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. అన్నీ ధర్మంగానే జరగాలి. ద అండర్లైన్ స్టేట్మెంట్ ఆఫ్ వాత్సాయన కామసూత్ర టోటల్గా ఏంటంటే ధర్మపరంగా మనిషి జీవించాలి, అది చెప్తాడు ఆయన. దానికి 2 ఉదాహరణలు ఆయన చెప్తారు మొదటి చాప్టర్లో. రావణాసురుడిది, కీచకుడిది. రావణాసురుడు ఏంటంటే ఎట్లా పతనం అయిపోయాడు, సీతని తీసుకొచ్చి అన్నది. అట్లాగే కీచకుడు ద్రౌపదిని మోహించి ఎట్లా పతనం అయిపోయాడు. ఆ 2 ఉదాహరణలు ఇస్తారు. నేను కామసూత్ర అదే చాప్టర్తో బిగిన్ చేస్తాను, అదే క్యారెక్టర్స్తో బిగిన్ చేస్తాను. వాత్సాయనుణ్ణి, ఆయన రాసిన కామసూత్రాల్ని అన్నిటినీ పక్కన పెడదాం మనం. మీ కూచిపూడి బ్యాలేస్ను కూడా పక్కన పెట్టేద్దాం. కానీ ఓ భార్యాభర్తల మధ్య, అలాగే ఒక ఆడ మగ మధ్య శృంగారం అనేది ఎలా ఉండాలి, ఎలా జరగాలి, అదే కామసూత్ర చూడండి. నేను చెప్పడం చూసి నేర్చుకోమంటారా? లేదు, నేర్చుకోవడం కాదు. శృంగారం అన్నది అందరికీ తెలుసు, అదేం పెద్ద నేర్పించక్కర్లేదు, నేర్పించాల్సిన విద్య కాదు అది. కానీ భార్యాభర్తల మధ్య ఒక అవగాహన అన్నది ఉండాలి, ఒక కాంప్రమైజ్ అన్నది ఉండాలి, ఒక సెన్సిటివిటీ అన్నది ఉండాలి. అది కామసూత్ర నేర్పుతుంది. అది ఎప్పుడైతే లోపిస్తుందో మనకి లైఫ్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ కాంప్లెక్స్గా తయారవుతుంది. చిన్న జీవితం అమ్మ, 60 ఏళ్ళు మన జీవితం. ఆ జీవితం ముందుగా భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఎలా ఉండాలి అన్నది నేర్పిస్తాడు, అంతే. కామసూత్ర అనేది అదేం పెద్ద విశేషం కాదు. మన డే టు డే లైఫ్లో రోజు జరిగే మన రొటీన్లోనే ఒక ఆడ మగ సంబంధాలు ఎలా ఉండాలన్నది చెప్తాడు ఆయన. శృంగారం అనేది సృష్టి ధర్మం, మన సృష్టికి మూలం. మన వంశం ముందుకు వెళ్ళాలన్నా, ఇంకొక తరం పుట్టుకు రావాలన్నా, లేదంటే మన సమాజ అభివృద్ధి జరగాలన్నా శృంగారమే మూలం. కానీ అది ఇప్పుడు వివాహేతర సంబంధాలుగా మారి చాలా నెగిటివిటీని పుచ్చుకుంటుంది. ఎలా చూడాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనల్ని మనం? అదేనమ్మా, నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నెగిటివిటీ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్. అట్లాగే ఇప్పుడు జనరేషన్కి బాధ్యతలు తీసుకోవడం అనేది లైక్ చేయటం లేదు. వాళ్ళు ఏంటంటే పిల్లలే వద్దనుకుంటున్నారు, పెళ్ళి వద్దనుకుంటున్నారు, పెళ్ళి చేసుకున్న పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్ ట్రెండ్. ఎందుకంటే అంటే దానికి కారణం ఏంటంటే లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ ఎంజాయ్మెంట్ ఏంటో వాళ్ళకు కూడా తెలియదు, వచ్చిన ప్రాబ్లం అది. అసలు ఏం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు లైఫ్లో? ఒక భర్త భార్య, 60 ఏళ్ళు దాటిన భర్త భార్య లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలి, మనవలు అందరు దూరం అయిపోయి, పిల్లలు దూరం అయిపోతే హ్యాపీగా కూర్చొని పుస్తక పఠనమో, సంగీతమో, డాన్సో, సినిమానో చూస్తూ, వంటలు చేసుకుంటూ సరదాగా మన మిథునంలో చెప్తారే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అలాగ గడపడం అన్నది ఒక అత్యుత్తమం అన్నమాట. అది వీళ్ళు వద్దనుకుంటున్నారు ఈరోజు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక బెడ్రూమ్ వరకే పరిమితం అవుతోంది ఎంజాయ్మెంట్ అన్నది. కానీ ఎంజాయ్మెంట్ స్టార్ట్స్ అవుట్ సైడ్ ద బెడ్రూమ్. ఇప్పుడు ఏం అక్కర్లా, సినిమా చూస్తున్నప్పుడు జస్ట్ ఈ సినిమా బాగుందా అని చిన్న డిస్కషన్. ఒక పుస్తకం చదివితే పుస్తకం బాగుందా, అది ఎంతమంది చేయగలుగుతాం? ఏమీ లేదమ్మా, పైన చంద్రుడిని చూసి ఎంతమంది పడుకుంటున్నారు డాబా మీద ఈ రోజుల్లో? దానికి సమాధానం చెప్పమనండి. సో ఈ జనరేషన్కి ఏం కావాలో తెలియదు, తెలిసినా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఇష్టం లేదు. సో వాళ్ళకి ఏంటంటే కేర్ ఫ్రీ. కానీ నీకు ఎంతవరకు నీకు నడుస్తుంది? 50 ఏళ్ల వరకే. 50 ఏళ్ల తర్వాత నీ పరిస్థితి ఏంటి? అది ఆలోచించాలి. అప్పుడు ఈ లివిన్లు, లెట్ లివ్లు ఇవన్నీ రావు. అప్పుడు నీకు వచ్చేది నీ భర్తో భార్యో నీకు దగ్గరగా ఉంటుంది. అందుకే షష్ఠి పూర్తి మళ్ళీ పెళ్లిగా జరుపుకుంటారు. అదొక అద్భుతమైన శృంగార భావన. ఇవన్నీ మిస్ అవుతోంది ఈ దిక్కుమాలిన జనరేషన్.
వీళ్ళకి కామసూత్ర చెప్తున్నాను. ఇప్పుడంతా జెన్జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా జనరేషన్ నడుస్తోంది. అసలు ఏ ఏజ్ నుంచి పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరం? ఇప్పుడు వచ్చే ఈ దిక్కుమాల సినిమాలు, ఈ సోషల్ మీడియాలు చూస్తుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు. వాళ్ళకి అన్ని ఎడ్యుకేషన్లు ఉన్నాయి. ప్రాబ్లం ఎడ్యుకేషన్, శృంగారం గురించి ఎడ్యుకేషన్ అక్కల్లా. మీరు ఎలాగ మనిషి సమాజంలోని బతకాలి అంటే అవతల మనిషికి ఎలా గౌరవం ఇవ్వాలి. ఆడది అంటే ఒక శృంగారపరమైన ఆబ్జెక్ట్గా చూడద్దు, ఆడదాన్ని ఒక దేవతగా భావించు అన్నది నేర్పాలి జనరేషన్కి. అది కామసూత్రధారాన్ని సాధ్యమవుతుంది. అంతేగాని మన శృంగారం వీళ్ళకి ఎందుకు నేర్పించడం? వేస్ట్. అన్నీ తెలుసు వీళ్ళకి. 5 ఏళ్ల పిల్లడికి కూడా అన్నీ తెలుసు, 5 ఏళ్ల పిల్లకి కూడా అన్నీ తెలుసు. కానీ తెలిసినది ఒక సరైన మార్గంలో పెట్టగలిగేటట్టు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అవగాహన కల్పించాలి. బీహార్లో పుట్టారు, బెంగాల్లో పెరిగారు, అయినా సరే నేను శ్రీకాకుళం శుద్ధ తెలుగు బ్రాహ్మణ అమ్మాయినే అని సగర్వంగా మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడూ దానికి సంబంధించిన ఏ ఇంటర్వ్యూలు చూసినా కానీ అవన్నీ మాకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు ఎంతో పేరు ప్రతిష్టలను ఇచ్చిన హైదరాబాద్కి మీరు గెస్ట్గా మారిపోయారు. అప్పుడప్పుడు మీ ఇంటికే మీరు వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారు? దాదాపు 12 ఏళ్లుగా మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. బాబాయ్ స్వరూప, కష్టమే. యాక్చువల్లీ హైదరాబాద్ గెస్ట్ కాదు, మా ఆయనకు కూడా నేను గెస్ట్గానే మారిపోయాను. ఎందుకలా? ఎందుకంటే 2015లోని మనకి శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడు గారు సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ అని 12 ఎకరాలు స్థాపించి అప్పటి కలెక్టర్ ద్వారా ఆయన ఆదేశాలు, సీఎం ఆదేశాల మేరకు ఒక కూచిపూడి గురుకులం, ప్రపంచంలోనే కూచిపూడి గురుకులం లేదు, అది ఉత్తరాంధ్ర జిల్లాలో స్థాపిద్దాము ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి. ఎందుకంటే చాలా వెనుకబడిన జిల్లా అని అందరు అంటారు, కానీ శ్రీకాకుళంలో గొప్ప మంది కళాకారులు పుట్టారు. ఆ కళలకి మనం ప్రాతినిధ్యం వహించాలి అని సీఎం గారు ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ ద్వారా స్థాపించారు. కలెక్టర్ గారు దానికి నన్ను డైరెక్టర్గా అపాయింట్ చేసి నా దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నారు ఆయన. నువ్వు అన్నీ వదులుకుని, ఇది ఫుల్ టైం జాబ్, నువ్వు ఒక అడుగు హైదరాబాద్లో ఒక అడుగు శ్రీకాకుళంలో పెడితే కాదు, నువ్వు ఫుల్ టైం జాబ్గా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి నువ్వు అన్నీ చూసుకుంటానంటే మొదలు పెడతానన్నారు. నేను ఆయనకు ఒక క్షణం కూడా ఆలోచించకుండా మాట ఇచ్చాను. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత 5 కలెక్టర్లు వచ్చారు. ప్రతి కలెక్టర్ దగ్గర అద్భుతంగా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ పనిచేస్తున్నాను. ఇప్పటికీ కూడా 12 ఏళ్లుగా సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్కి డైరెక్టర్గా పనిచేస్తున్నా. సో అందుకు మొన్న ఎవరో మాకు చెప్పినట్టుగా అరణ్యవాసంలో సీతలా తయారైంది నేను. బట్ ఫైనల్లీ స్వరూప, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ సంప్రదాయం అన్నది. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైన కళాకారులు మనకి క్రియేట్ అవుతున్నారు. ఆ ఉత్తరాంధ్ర జిల్లాకి చెందిన ట్రైబల్స్ కానీ, షెడ్యూల్ కాస్ట్ పిల్లలు కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలు కానీ అద్భుతమైన కళాకారులు తయారవుతున్నారు. కామసూత్రాలు వాళ్ళే చేస్తున్నారు కూడా. ఇక్కడే కాదమ్మా, వాళ్ళు ఇప్పుడు యూకే, యుఎస్ గత 3-4 సంవత్సరాలుగా ప్రపంచం అంతా తిరిగి వస్తున్నారు. ఇది నాకు చాలా గర్వకారణం. ఆంధ్రప్రదేశ్కి ఇది చాలా గర్వకారణం. మీకున్న అందానికి, ప్రతిభకి, పేరుకి ఎంతోమంది ప్రముఖులు పెళ్లి చేసుకుంటామని, ప్రేమిస్తున్నామని వెనకబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే సినిమా డైరెక్టర్ చావలి రవికుమార్ గారిని మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ వారి గురించి చెప్పండి. యాక్చువల్లీ ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్, కొంచెం లేట్ మ్యారేజ్ నాది. బట్ యా, చదువుకుంటున్నప్పుడు తర్వాత ప్రోగ్రాములు చూసి చాలామంది డాన్స్ స్టేజ్ మీద బయటకు వచ్చిన తర్వాత, మేకప్ రూములకు వచ్చిన తర్వాత మేడం బాగున్నారు అని తర్వాత ఫోన్లు చేసో దగ్గరకు వచ్చి అడిగారు, మర్యాదగానే అడిగారు. న్యాచురల్ అది. ఎందుకంటే ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు బాగుంది, చక్కగా ఉంది, తప్పు లేదు అడగడంలో. కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ రోజుల్లో డాన్స్ మీదే ఉండేది. ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా అదే. కేవలం డాన్స్ డాన్స్ డాన్స్. ఆ కూచిపూడి మీద తపన ఎటువైపు దృష్టి పోనివ్వలేదు. నాది 1 ట్రాక్ మైండ్. కాబట్టి సాహిత్యం అన్న అంతే ఇష్టం, సంగీతం అన్న అంతే ఇష్టం. అలాగే కూచిపూడిని, మంచి కూచిపూడి డాన్సర్ అవ్వాలనే తాపత్రయంలో మిగతావన్నీ పక్కన పెట్టేశా. అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో న్యాచురల్లీ పెళ్లి చేసుకోవాలి నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే అప్పటికే ఒక స్థాయికి వచ్చాను, చేసుకున్న వాళ్ళు ఎలా చేసుకుంటారో అన్న భయం ఉండింది. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చి నువ్వు డాన్స్ మానే అన్నారు అనుకో, ఏం చేస్తాం, మనం ఏం చేయలేం, మానేయాల్సిందే. ఒకవేళ బహుశా రవి గారు అడిగి ఉంటే నేను మానేసేదాన్నేమో. కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే అరేంజ్డ్ మ్యారేజే మాది. ఆయన చావలి వంశం బ్రాహ్మణుడే, మాది లవ్ మ్యారేజ్గా. చాలామంది కామసూత్ర స్వాతి చేసింది కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుందని అనుకున్నది కాదు, మాది అరేంజ్డ్ మ్యారేజే. ఆయన మాత్రం ఒకటి గొప్పగా అన్నారు, మ్యారేజ్ అయిన తర్వాత నా పేరు కూడా నువ్వు పెట్టుకోవద్దు. స్వాతి సోమనాథ్ అంటే సోమనాథ్ అన్న మా నాన్నగారి పేరు.
ఆయన పేరు కాదు. సో నేను అన్నాను మార్చుకోనంటే ఇప్పుడెందుకు, నువ్వు సెటిల్ అయిందే, పేరు వచ్చిందే నీకు సమాజంలో నాన్నగారి పేరు మీద, అలాగే ఉంచుకొని. అంత గొప్ప సంస్కారం ఉన్న భర్త దొరకడం నాకు అదృష్టం. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఇది మీ వ్యక్తిగతం అంటే దీన్ని నేను రిమూవ్ చేస్తాను. అయితే ఇప్పుడు కామసూత్రం మీద ఇంత రీసెర్చ్ చేశారు, శృంగారం విషయంలో మీకు ఎంతో పాజిటివ్ ఒక అభిప్రాయం ఉంది. అంతేకాదు శృంగారం అనేది మన సృష్టికి మూలం, మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేది. అలాంటి స్వాతి సోమనాథ్ గారికి పిల్లలు ఎందుకు లేరు? ఇది ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదమ్మా. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ యాక్చువల్లీ. ఐ హ్యాడ్ సమ్ మిస్క్యారేజెస్, సో అందుకు లేరు. బట్ ఒక విధంగా సమ్టైమ్స్ ఆ టైంలో డెఫినెట్గా బాధపడినా ఇట్ వాజ్ ఎ మ్యూచువల్ డెసిషన్ నాది మా హస్బెండ్ది. ఎందుకంటే అప్పటికే వి క్రాస్డ్ 40 అండ్ డాక్టర్ కూడా వెరీ డేంజరస్ అని చెప్పారు. బట్ ఈ రోజున సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్లోని నేను క్రియేట్ చేసిన ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా నా పిల్లలే. వాళ్ళకి నేను చెప్తాను కూడా, నన్ను అమ్మ అనే పిలవండి అంటాను. వాళ్ళు ఇప్పటికీ అమ్మ అనే పిలుస్తారు నన్ను. మేడం అనో ఆంటీ అనో పిలవరు, టీచర్ అనో కూడా పిలవరు, అమ్మ అని. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. సో ఇంతమంది కళాకారుల్ని నా వారసుని తయారు చేశాను, ఇంకా నాకు సొంత పిల్లలు ఎందుకు? కాస్తో కూస్తో టాలెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో పేరు ప్రతిష్టలు వస్తూ ఉన్నాయి. అన్నిటికీ మించి పద్మశ్రీ వంటి గొప్ప అవార్డులు బిరుదులు కూడా వస్తూ ఉన్నాయి. మరి స్వాతి సోమనాథ్ గారు ఇంత సాధించినా ఎందుకు ఒక పెద్ద అత్యున్నత పురస్కారాన్ని కూడా ఇప్పటి వరకు అందుకోలేకపోయారు? నాకు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా చాలా పురస్కారాలు వచ్చాయి. ప్రభుత్వ పరంగా 2 వచ్చాయి. ఒకటి ఉగాది పురస్కారం, 2వది కళారత్న. చాలామంది సైటేషన్లో కానీ ఎప్పుడైనా ఇన్విటేషన్లో కూడా నన్ను డాక్టర్ స్వాతి సోమనాథ్ అని ఇస్తూ ఉంటారు. నేను పిలిచి చెప్తాను, నాకు డాక్టరేట్ కూడా రాలేదండి అని. దాన్ని ప్రభుత్వాన్ని అడగాలి, నన్ను కాదు అడగాల్సింది. ఎందుకంటే డెఫినెట్లీ అవార్డులు అన్నది ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఆర్టిస్ట్కి. ఒక డాక్టరేటో, ఒక సంగీత నాటక అకాడమీ అవార్డో, ఒక పద్మశ్రీ వస్తే ఇప్పటి వరకు మనం జీవితాన్ని ఇంత సాక్రిఫైస్ చేసి ఒక తపస్సులాగా కూచిపూడిని ఉత్తరాంధ్ర జిల్లాలో హైదరాబాద్లో ఉన్న లగ్జరీ అంతా వదిలేసి మనం వెళ్ళి అక్కడ చేశాము. కానీ ఇంత చేస్తూ నాకు ఉంది ఎందుకు, డెఫినెట్గా మనసులో ఉంటుంది. ఇంత చేశాను, కనీసం ప్రభుత్వ పరంగా రికగ్నిషన్ లేదే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ తర్వాత నాకు నేను ఒకటి సమన్వయపరుచుకున్నాను, ఏంటంటే నా పని నేను చేస్తూ వెళ్ళిపోతాను. మంచి ఆర్టిస్టులని కూచిపూడికి ఒక యామిని కృష్ణమూర్తి, ఒక వెంపటి సత్యం గారు, ఇట్లాంటి వాళ్ళని క్రియేట్ చేస్తాను నేను. అంతవరకే నా పని. అవార్డులు ఇచ్చే పని ప్రభుత్వాన్ని. నాకు అవార్డు ఇస్తే అది ప్రభుత్వానికే గౌరవం. సో ఐ బిలీవ్ దట్. స్వాతి సోమనాథ్ గారికి రాజకీయాలంటే ఇష్టం, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనుకోలేదు. కానీ మీ కళని, మీ ప్రతిభని గుర్తించి ఎవరైనా రాజ్యసభ సీట్ లాంటివి ఇస్తే చక్కగా పార్లమెంట్కి వెళ్ళాలని కూడా మీరు ఆశించారు. అయినా ఎందుకు మీ అడుగులు అక్కడే ఆగిపోయాయి? నేను అంత ఆశించలేదు. నేను ఇది ఎప్పుడో సరదాగా ఒక 10 ఏళ్ల కిందట ఎప్పుడో ఒక సరదాగా ఇప్పుడు నీలాగే ఒక అమ్మాయి అడిగినప్పుడు చెప్పాను. కానీ రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. అంటే నాట్ దట్ ఐ డోంట్ నో పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ రాజనీతి కాదు. రాజకీయాలంటే జనరల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. పేపర్ చదవడం వరకే నా రాజకీయం పరిమితి, అంతే. తప్పిస్తే పెద్ద రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి, రాజ్యసభ మెంబర్ కావాలి, లోక్సభ మెంబర్ కావాలి, ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు. అది సరదాగా చెప్పాను, ఎవరైనా ఇస్తే తీసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకు తీసుకోను, ఖచ్చితంగా తీసుకుంటాను. అది కానీ దాని గురించి తపన మాత్రం లేదు, డెఫినెట్గా లేదు. ఎందుకంటే నా పని ఏంటి, కూచిపూడి. దానికే నన్ను భగవంతుడు పుట్టించాడు. సో లెట్ మీ డూ దట్ జాబ్ కంప్లీట్లీ. మిగతా డీవియేషన్స్ నాకు అవసరం లేదు. ఏ పార్టీతో కానీ ఒక ఇజం తోటి కానీ నాకు ప్రమేయం కూడా లేదు. నాదలా కూచిపూడి ఇజం మాత్రమే, అంతే. మీరు జీవితంలో ఎన్నో సాధించారు, ఉన్నత శిఖరాలకు కూడా చేరుకున్నారు. ఇంకా మీరు చేయాల్సింది ఏమైనా మిగిలి ఉంది అనుకుంటున్నారా? మీ లక్ష్యం ఏంటి? ఇప్పటికీ చాలా చేశానమ్మా, 100% బాగా చేశాను, చాలా చేశాను. మొన్న కూడా మా గురువుగారు అంటున్నారు, నిజంగా వాళ్ళ దగ్గర నుంచి, మా గురువుగారు అందరి దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ రావడం నాకు చాలా గొప్ప విషయం. ఇప్పుడు మామూలుగా అందరూ పెద్ద పెద్ద డాన్సర్లు, పద్మశ్రీలు వచ్చిన వాళ్ళు కూడా మామూలుగా క్లాసులు నడుపుతున్నారు, వాళ్ళు ఒక స్కూల్స్ లాగా నడుపుతున్నారు. తప్పిస్తే మెడ్రాస్ కళాక్షేత్రలాగా ఒక ప్రభుత్వానికి, ఒక స్టేట్కి సంప్రదాయం అన్నది నేను క్రియేట్ చేసి ఇచ్చాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ అవర్ చైర్మన్, ఆయన ప్రోత్సాహంతో, వాళ్ళ ఫండింగ్ తోటే. కానీ కష్టపడింది మాత్రం నేనే.
డెఫినెట్లీ. ఎందుకంటే అది క్రియేట్ చేయడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, పిల్లల్ని తయారు చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో ఈ ప్రాసెస్లో నేను కోల్పోయానని చాలామంది ఎన్నోసార్లు నేను చాలాసార్లు అనుకున్నాను. నేను చాలా కోల్పోయానేమో అనుకున్నాను. అంటే పర్సనల్ లైఫ్ కోల్పోయాను, మా ఆయనకి దూరంగా, హైదరాబాద్ లగ్జూరియస్ లైఫ్కి దూరంగా. బట్ టుడే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ లగ్జరీలు ఇవన్నీ కూడా టెంపరీ. కానీ నా స్టూడెంట్స్ని ఈరోజు చూస్తూ ఉంటే ఇవన్నీ నథింగ్ అనిపించింది. ఇలాంటి 20 మంది పిల్లల్ని యామిని కృష్ణమూర్తిని తయారు చేస్తే, ఒక వైజయంతిమాలను తయారు చేస్తే అంతకన్నా జీవితంలో లగ్జరీ ఏముందమ్మా. సో ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ టిల్ మై లాస్ట్ బ్రెత్. చచ్చిపోయే రోజు వరకు కూడా చచ్చిపోయే రోజు అని ఇలాంటి కబుర్లు నేను చెప్పను. కానీ నాకు స్ట్రెంగ్త్ ఉన్నన్నాళ్ళు, నేను చేయగలిగిన వాళ్ళు కూడా, నా బాడీలో భగవంతుడు నాకు స్ట్రెంగ్త్ ఇచ్చినన్నాళ్ళు కూడా నేను ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కొత్త కొరియోగ్రఫీసు, కొత్త పిల్లల్ని అలా తయారు చేస్తూనే ఉంటాను. వాళ్ళు 100 మందిని, వాళ్ళు 10,000 మందిని తయారు చేయాలి. కూచిపూడిని ప్రపంచంలోకి, ప్రతి రోడ్డులోకి తీసుకెళ్ళిపోవాలి, ప్రతి ఇంటిలోకి తీసుకెళ్ళిపోవాలి. భరతనాట్యం ఎట్లా ఫేమస్ అయిందో కూచిపూడి అలా ఫేమస్ అవ్వాలి. ఇంకా మన కూచిపూడి అలా అవ్వాల. సో అదొక చిన్న బాధ ఉంది నాకు. అది ఆ బాధను తీర్చుకునే తాపత్రయం ఇది, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప.